అందరికి అనుకూలంగా ఇవ్వకపోతే మత కొల్లాలు రేగిపోతాయి అనే ఉద్దేశంతోనే ఆయన ఎలా ఇచ్చేశారు, మందు తాగి చనిపోయారు అని రిపోర్ట్ ఇచ్చేశారు. అదే గనక కాదు హత్య చేశారు అని రిపోర్ట్ ఇచ్చి ఉంటే గనక యావత్ ప్రపంచం అంతా కూడా రాజమండ్రి దిగిపోదు. సో దేవుడు అలా చేయలేదు. కానీ పిలాతు రాజు ఆయన ప్రజల మాటను విని ఎల్ల కల్లోలం అయిపోద్దని చెప్పి దేవుడికి సిలువ వేసేమని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ పిలాతు భార్య వచ్చి అయ్యా ఆయన బతుకుతుంది, నువ్వు ఆయనకి సిలువ వేయొద్దు, ఆయన గొప్పవాడు అని చెప్పింది. అయినా పిలాతు తన భార్య మాట విన్నాడా? వినలేదు. కానీ క్షమాగుణం కలిగి ఉన్నాడు గనక పిలాతు రాజు కూడా ఏదో ఒక రోజు దేవునితో కలిసి ఉంటాడని మనసులో అంగీకరించి ఉంటాడు. కానీ మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు మనం కూడా శ్రమలు ఇన్ని చూసి మనం వెనకబడిపోతున్నామే, ఇవన్నీ వదిలేసి దేవా నేను నీతో ఉంటాను అయ్యా, మనుషుల వైపు చూశాను, మనుషుల కోసం నేను తప్పికొన్నాను అయ్యా, నన్ను వారు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి నేను తల తాపత్రయపడిపోతున్నానే, కానీ నేను నీ కోసం శ్రమ పొందితే లోకంలో ఉన్న వాటికంటే నువ్వు నన్ను గొప్పగా హెచ్చిస్తావు. ఆమేన్. అయ్యా, ఎవరైతే నిన్ను చులకంగా చూసి హేళన చేశారో వాళ్ళలోనే నిన్ను తలగా ఎత్తుతాడు దేవుడు. ఇప్పుడు మనకి దేవుడు అక్కడ వాటర్ అడిగాడు, వాటర్ అడిగితే వాళ్ళు ఏమి ఇచ్చారు? చేదు ఇచ్చారు. అది వెనిగర్ అని లేదా పుల్ల ద్రాక్ష రసం అని ఉంది. ఇప్పుడు ఇక్కడ మజ్జిగ ఇచ్చారు కదా మీ అందరికి, అందులో కొద్దిగా ఉప్పు ఎక్కువైనా ఏం చెప్పేసుకుంటారు? మజ్జిగలో ఉప్పు ఎక్కువైపోయింది కదా, ఇలా ఉంది కదా అని చెప్పుకుంటారు కదా. కానీ దేవుడు అలా ఏమన్నా అన్నాడా? నాకు ఈ మనుషులు ఇలా చేశారు, నేను ఇంత శ్రమ పడుతున్నాను, నేను ఇంత ప్రేమ చూపిస్తున్నాను కదా, నాకు ఎందుకు ఇలా చెయ్యట్లేదు అని ప్రశ్నించాడా? దేవుడు మౌనంతో శ్రమ పడ్డాడు. నేను ఈ వాక్యం చదువుకుంటున్నప్పుడు దేవుడు ఇదే మాట్లాడాడు నాతో. నాకు మా రాణి కూడా నైట్ ఎలా మాట్లాడాలంటే 2 పాయింట్లు చెప్తుంది. ఆ పాయింట్లు నాకు ఆల్రెడీ నేను ల్యాబ్లో ఉన్న కాడి నుంచి ఆ వాక్యాలన్నీ ఒకదాని తర్వాత ప్రశ్న రూపంలో నా మనసులో వస్తున్నాయి. దేవా నువ్వు మాట్లాడితే ఇలా ఉంటుందేమో, చాలా మంది దైవజనులు కట్టే చెప్తారు కదా, దేవుడు వాక్యం నాతో ఇలా మాట్లాడింది, ఇలా సెలవిస్తుందని అంటారు కదా, అది ఎలా మాట్లాడుతుందో నాకు అనుభవం లేదు కదా, అయితే నువ్వు మాట్లాడిన మాట ఇలా ఉంటుందేమో అని నేను అనుకున్నాను. కానీ మన దేవుడు గొప్పవాడు గనక ఎలాంటి పాపినైనా క్షమాగుణం కలిగి ఉన్న దేవుడు. అలాంటిది ఇప్పుడు మనం పరీక్ష రాయడానికి వెళ్తామండి. పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది, కష్టంగా వచ్చింది. అయితే మనకు అది ఎలాగా దాన్ని తీర్చాలో తెలియట్లేదు. అలాంటిది ఇప్పుడు పక్క నుంచి ఒకళ్ళు వచ్చి స్లిప్ ఇచ్చేసారంటే అది ఎలా అయిపోద్ది? మనకు సులువు అయిపోద్ది. అమ్మయ్య రాస్తేను కదా, అయిపోయింది కదా అనుకుంటాం. అదే విధంగా దేవుడు కూడా గొల్గోతా కొండ మీద అంతమంది ప్రజలు ఉన్నారే, అంతమంది ప్రజలు ఉన్నప్పుడు ఎవరు ధైర్యం చేసి ఎందుకు ముందుకు వచ్చి ఇవ్వలేకపోయారు? ఒకవేళ ఇచ్చుంటే దేవుడు సేద తీర్చిపోయి